హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డిఎస్జే వ్లాగ్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్. అయితే ఈరోజు వీడియోలో యాక్చువల్లీ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు వాటర్ బ్రేక్ అయిందనమాట. అంటే అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉమినీరు అంటారు కదా, అది ఇంట్లోనే బ్రేక్ అయిపోయింది. ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని. ఇంకోటి ఏంటంటే ఉమ్మినీరు ఎలా ఎలా గుర్తించాలి అని చాలా మందికి తెలియదు కదా. నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితేనే తెలిసింది, ముందు తెలీదు. ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే యాక్చువల్లీ ఆ రోజు ఏమైందంటే నైట్ 1 o'clock అలా నేను అలా పడుకొని నాకు నేను వాష్రూమ్ కి వెళ్దాం అనుకున్నట్టు ఇలా లేచాను అనమాట. మా హస్బెండ్ ని పట్టుకొని ఇలా లేస్తున్నాను, అంతలోనే వాటర్ బ్రేక్ అయిపోయి మొత్తం ఇలా పాస్ అయిపోయింది అనమాట. మొత్తం బెడ్ అంతా తడిచిపోయింది అండ్ చాలా సేపు వచ్చింది. ఫస్ట్ థింగ్, వాటర్ బ్రేక్ అయిన వెంటనే ఎవరు టెన్షన్ పడద్దు. యాక్చువల్లీ ఏం అవ్వదు. వాటర్ బ్రేక్ అయిన వెంటనే మనకి ఒక 1 hour టైం ఉంటుంది అనమాట. ఆ 1 hour లోపు హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కంగారు పడి ప్రెగ్నెంట్ లేడీని కంగారు పెట్టద్దు. హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ చూసి చెప్తారు. వాళ్ళు చెక్ చేసి బేబీ వైటల్స్ అన్ని చెక్ చేస్తారు, మీ వైటల్స్ చెక్ చేస్తారు. కండిషన్ అంతా నార్మల్ గా ఉందంటే మాత్రం ఏమీ పర్వాలేదు. నాకైతే వాటర్ నైట్ 1 o'clock బ్రేక్ అయింది. నెక్స్ట్ డే మధ్యాహ్నం దాని మీద పుట్టాడు. అప్పటి వరకు లోపల ఉమ్మునీరు లేకపోయినా బేబీ సేఫ్ గానే ఉన్నాడు అనమాట. అందుకని ఎవరు కంగారు పడద్దు. ఉమ్మునీరు ఎలా గుర్తించాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఉమ్మునీరు అది లీక్ అయిపోతుంటే యాక్చువల్లీ మనం యూరిన్ పాస్ చేసేటప్పుడు స్టాప్ చేసుకోవడానికి ట్రై చేస్తే అది స్టాప్ చేసుకోగలం అనమాట. అదే ఒకవేళ ఉమ్మినీరు అయితే గనక మనం స్టాప్ చేయలేము. మనం స్టాప్ చేయడానికి ట్రై చేసినా గానీ ఆ లిక్విడ్ అలా పాస్ అవుతూనే ఉంటుంది. అది ఉమ్మినీరు అని తెలుసుకోవాలి అప్పుడు మనం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది మన యూరిన్ పాస్ చేస్తే జస్ట్ ఫ్యూ సెకండ్స్ లో అయిపోతుంది కదా, బట్ ఉమ్మినీరు అయితే అలా కంటిన్యూస్ గా నాకు తెలిసి ఒక మేబీ 50 seconds ఆర్ 1 minute అంతవరకు నాకు పాస్ అయింది అనమాట. మొత్తం వాటర్ ఇంకా వచ్చేసింది బయటికి అలా. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, మనకి యూరిన్ అయితే వేరే కలర్ గానీ లేకపోతే స్మెల్ గానీ అలా అనిపిస్తుంది. బట్ ఉమ్మినీరు అయితే కొంచెం జిగురుగా అలా అనిపిస్తుంది అనమాట. ఈ 3 differences తెలుసుకుంటే మీకు ఉమ్మినీరు ఏది లేకపోతే అది యూరినా అని డిఫరెన్షియేట్ చేసుకోవడానికి తెలుస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం దాన్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేము. ఉమ్మినీరు అయితే కంట్రోల్ చేయలేము. మనం కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా అది స్టాప్ అవ్వదు, అలా పాస్ అవుతూనే ఉంటుంది. అప్పుడు మాత్రం అది ఉమ్మినీరు అని గుర్తుపెట్టుకోండి. హాస్పిటల్ కి మేము 1 o'clock నాకు బ్రేక్ అయింది కదా వాటర్, 1:15 ఆ టైంలో బ్రేక్ అయింది. ఆ తర్వాత మేము ఇంకా ప్యాక్ చేసుకొని అన్ని పెట్టుకొని ఇంకా వెళ్ళామన్నమాట హాస్పిటల్కి అందరం. వెళ్ళాక నన్ను ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకొని ఫస్ట్ నా వైటల్స్ అన్ని చెక్ చేశారు. తర్వాత బేబీ కూడా హార్ట్ రేట్ ఎలా ఉంది అండ్ బేబీ కిక్స్ తెలుస్తున్నాయా, కాంట్రాక్షన్స్ ఏమన్నా అవుతున్నాయా, అవన్నీ మానిటర్ చేశారనమాట. మానిటర్ చేసి బేబీవి నావి వైటల్స్ అన్ని కరెక్ట్ నార్మల్ గానే ఉన్నాయి. వెయిట్ చేశారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇక్కడ మొత్తం యాక్చువల్లీ వాటర్ బ్రేక్ అయిపోయింది కదా, వాటర్ బ్రేక్ అయిపోయాక కూడా ఇంకా కొంచెం వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. మీరు హాస్పిటల్కి వెళ్లే లోపు లేదా హాస్పిటల్కి వెళ్ళాక కూడా కొంచెం వాటరే, బట్ ఆల్మోస్ట్ ఎక్కువ వాటర్ అయితే ఇక్కడే నాకు లీక్ అయిపోయింది అదనమాట. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు అస్సలు టెన్షన్ పడద్దు. వాటర్ బ్రేక్ అయింది ఏంటంటే, కొంతమంది అమ్మో వాటర్ బ్రేక్ అయిపోయింది ఏమన్నా అవుతుంది బేబీకి, సి సెక్షన్ చేసేద్దాము అలా అని అనుకుంటారు. అలా ఏమీ కంగారు పడద్దు, రిలాక్స్డ్ గా ఉండండి, ఏమీ అవ్వదు. మీకు డాక్టర్ చెక్ చేసి చెప్తారు. ఒకవేళ మీకు సి సెక్షన్ అవసరం అయితే, సి సెక్షన్ లేకపోతే ఎమర్జెన్సీగా డెలివరీ చేయాలి అనిపిస్తే వాళ్ళే చెప్తారనమాట. లోపల బేబీ బాగానే ఉంటే గనక ఏం పర్వాలేదు. బేబీ హార్ట్ రేట్ కానీ లేకపోతే బేబీ ఏమన్నా పూప్ చేసినా కానీ, అంటే మోషన్ పాస్ చేసినా కానీ అలాంటివి ఏమన్నా ఉంటేనే
వాళ్ళు ఎమర్జెన్సీగా చేస్తారు తప్పితే జస్ట్ ఉమ్మునీరు బ్రేక్ అయినంత మాత్రాన వెంటనే చేసుకోవాలని ఏం లేదనమాట. సో సేఫ్ గానే ఉంటుంది బేబీ లోపల, కంగారు పడకండి. బట్ మీరు ఉమ్మునీరు ఎలా ఉంటుంది అనేది రికగ్నైజ్ చేసుకొని 1 అవర్ లోపు హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఎవరికైనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.